హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు వీడియో ఏంటి అనేది థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది గదా! అదే అండి, నాకు దొరికిన బంగారం ఇదే. ఇంకా ఇది బంగారం కంటే గూడా విలువైంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత ప్యూర్ అయిన హనీ మనకెక్కడ దొరుకుతుంది చెప్పండి? అందుకనే నాకు దొరికిన బంగారం అనే టెక్స్ట్‌నైతే ఇచ్చాను నేను. ఇది చాలా చాలా విలువైందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ కల్తీ లేకుండా, ఎలాంటి మందులు కొట్టకుండా ప్యూర్‌గా దొరికింది నాకు. ఇది ప్రకృతి మనకిచ్చే గొప్ప వరం అని చెప్పొచ్చు. ఇంత ప్యూర్ హనీని ఈ మధ్య కాలంలో అయితే నేను చూసింది లేదు. ఇంకా ఇది ఎలా దొరికింది ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూసేయండి మరి. ఉంది. అర్రెరే కారిపోతుందిరా! అరే కారిపోతుంది. ప్యూర్ హనీ. ఎట్లుంది? టేస్ట్ బాగుంది. ప్యూర్ కదా, అందుకే ఉంటా. టేస్ట్ బాగుంది. ఇంకా చూడు, ఉందా? ఉంది లోపలికి. ఉంది ఉంది ఉంది. ఇట్లా అది కట్ చేయరాదండి? కట్ చేసి వస్తుంది కదా. కట్ చేస్తే వస్తుంది. లోపలికి చాలా ఉంది. లోపలికి చాలా ఉంది, పెద్దగా ఉంది. ఇది తీసిన అర్జున్ తీర కింద. లోపలికి ఉంది అక్కడ దాకా. కరుస్తారా? దూరంగా పోదాం. తీ కరుస్తాయి. మరగా చెట్ల మధ్యలో కూడా ఉంటాయి ఉంటాయి. అసలు పెట్టేది అక్కడ రా, పెట్టేది అక్కడ. ఇంకో ఉంది. అదే చూసిన, నాకు కనపడ్డది. అదే కనపడుతుంది మంచిగా. ఉండని ఉండని, ఏం వద్దు, నువ్వే తీయకు. అవన్నీ ఉండని. మొత్తం వచ్చేసిందా? మొత్తం వచ్చేసింది. ఇంకో ఇటు ఉంది కొంచెం. ఇంకో ఇంట్లో ఉంది, ఇంకో పీస్ ఉంది ఇక్కడ. తేనె తేనె ఇక్కడ ఉంది ఇంకోటి. పెద్దగా పెట్టింది అసలు. మేడం, దాంట్లో పెట్టింది. అదే ఓ చాలా ఉంది. అది చూడు, అందులో లేదా? అమ్మో, ఈగలు కరుస్తారు. అగో అందులో ఉంది. పట్టుకో, అది పట్టుకో. అవునుగా, తీసుకో అర్జున్. అది ఉన్నాయి ఈగలు. ఇల్లు ఊపేసినప్పుడు ఉంది, అందులో ఉంది. పెట్టేసినా. ఇది ఇది అర్జున్, ఇది ఇది ఇచ్చి అది పెట్టేసినప్ప. లేదా? ఇగో ఇందులో లోపట చెక్క లోపల పట్టుకోండి మేడం. వస్తుంది, నేనే చూసిన సార్ అక్కడ. అదండి, ఇలాగైతే నాకు పక్కనే ఖాళీ ప్లాట్ ఉంది కదా, ఆ ప్లాట్లో ఒక చెట్టును కొట్టేసి అక్కడ పడేసిరు. ఆ చెట్టులో పెట్టింది అండి ఈ తేనెతిట్టని. తేనెతిట్టే అని ఎందుకంటున్నా అంటే, మా తెలంగాణలో తేనెతిట్టే అని అంటారండి. మరి ఆంధ్ర కొన్ని ఏరియాలలో తేనె పట్టు అంటారేమో. మేమైతే తేనెతిట్టే అని అంటాము. ఇదైతే నాకు దొరికింది.
ఇంకా ఇది ఇది బంగారం కంటే కూడా నిజంగా విలువైందే అండి. ఎందుకంటే ఇంత ప్యూర్ హనీ అనేది ఈ మధ్య కాలంలో దొరకట్లేదు. నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా, లక్కీగా ఫీల్ అవుతున్నా నేనైతే. అందుకనే నా చేతులతోటి నేనే తీసుకుందాం అనేసి ఈ తేనె తిట్టెనైతే తెచ్చుకున్నాను ఇంట్లోకి. తెచ్చుకొని దగ్గరుండి తేనెనైతే జాగ్రత్తగా తీస్తున్నా అండి. చూద్దాం మరి ఎలా వస్తది, ఏంటి అనేది చూడాలి. ఎంతొస్తదనేది. ఇక్కడ చూడండి ఇంకా తేనెటీగలు అలాగే ఉన్నాయి. పోను గూడా పోలేదు చూడండి. నాకైతే ఒక 2, 3 అయితే కుట్టినయి గూడా. అవి ఇంకా తీసినప్పుడైతే చాలా ఎక్కువగా ఉండే. ఇప్పుడైతే చాలా వరకు దులిపేసినానులెండి. ఇప్పుడు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. కానీ అవి ఏం చెయ్యట్లేవు. తీసిన టైంలో మాత్రం ఒక 2, 3 అయితే కుట్టినయి. నేనైతే తేనెని చూడండి ఎంత గట్టిగా పిండాల్సొస్తుందో, అలా పిండుతున్నా కొద్దీ వస్తూనే ఉంది ఇంకా. నేనైతే ఒక ఫిల్టర్ పెట్టి మంచిగా పిండుతున్నా అండి. చూద్దాము. ఇది అంట చిన్న తేనె అట అండి. చిన్న తేనె చాలా మంచిదట ఆరోగ్యానికి. నిజంగా మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనుకోవాలండి ఈ తేనె. ఇంత టేస్టీ అయిన స్వీట్ మనం ఎన్ని స్వీట్లు తయారు చేసినా రాదనుకుంటా. అంత తియ్యగా ఉంది. అంత మధురంగా అయితే ఉంది. ఇది మన ఆరోగ్యానికి గూడా వెంటనే న్యూట్రిషన్ శక్తిని అందిస్తుంది. మనకి నిజంగా గూడా చాలా ఉపయోగపడుతుందండి తేనె ఆరోగ్యానికి. ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంది తేనెతోటి. మనం రెగ్యులర్‌గా గూడా చాలా వరకు వాడుతూనే ఉంటాం తేనెని పూజల్లో గానీ, ఇంకా మనం హెల్తు మెడిసిన్స్‌లో గానీ, బ్యూటీ ప్రొడక్ట్‌లో గానీ వాడుతూనే ఉంటాం. తేనెకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది నాకు తెలిసి అయితే. అందుకనే ఇలాంటి తేనె ఈ మధ్య కాలాల్లో ప్యూర్ అయింది దొరకటం లేదు. కానీ ఇది ఇప్పుడు ఇవాళ నాకు దొరికింది. అందుకనే ఐ యామ్ లక్కీ నేనైతే. చూడండి ఎంత బాగొస్తుందో. ఇలా పిండుతా ఉంటే వస్తూనే ఉందండి ఇంకా. ఇది తీస్తుంటే క్లీన్‌గా ఉండట్లేదు. మరి ఇది క్లీన్ అవుతదా? కాదా? అనేది నాకు గూడా తెలీదండి. నేను గూడా ఫస్ట్ టైమే ఇది ఇట్లా తేనె తిట్టెను తెచ్చి ఇలా ప్యూర్ హనీని తీయడము. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూసాను గానీ తీసింది లేదు. అందుకనే చూడాలి ఇంకా. మరి ఇది మొత్తం తీసిన తర్వాత ఎలా ఉంటది? ఏంటి? అనేదైతే చూద్దాము. హ్మ్. కొన్ని అయితే ఇట్లా తీస్తుంటే గుచ్చుకున్నట్టయితే అయితుందండి లోపల. ఏవో అందులో ఏమన్నా ముల్లులు ఉంటాయో ఏమో అనిపిచ్చింది కానీ ఏం లేదు చెక్కయనని అంటున్నాడు మా వాడు. హ్మ్. చూడండి ఎంత గట్టిగా పిండుతున్నా కొద్దీ ఇలా వస్తా ఉంది తేనె. ఈ తేనెతోటి ఇంకా ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయేమో మీకు తెలిస్తే చెప్పండి నాకు. నేనైతే చాలా చూడండి ఇది నేను తీస్తూనే ఉన్నాను. అందులోనే ఉంటుంది. అది పోవట్లేదు తేనెటీగ. తీసి పక్కన పెడితే మళ్ళీ వస్తుంది. కుడతదో ఏమో అనేసి క్లాత్‌కైతే పెట్టేసిన దాన్ని. చూడండి ఎలా వస్తుందో. మెరుస్తుంది చూడండి మంచిగా కనబడుతుందా అండి మీకు? ఎంత బాగా మెరుస్తుందో. ఇది చిన్న తేనెటండి. చాలా మంచిదంట. తేనె ఏదైనా మంచిదేలెండి. కాకపోతే ఇది ఇంకా మంచిదని చెప్తున్నారు. ఇలా ఫిల్టర్ పెట్టయితే చేస్తున్నా అండి నేను. మళ్ళీ, మళ్ళీ ఇంకోసారి టీ ఫిల్టర్ పెట్టి ఈసారి వడగడుతున్నాను. ఎందుకంటే అది బాగా డస్ట్ ఉన్నట్టు అనిపిచ్చింది నాకైతే. చూడండి అసలు దిగనే దిగట్లేదు ఇందులో. స్లోగా వస్తుంది. ఇగ స్పూన్‌తో అలా ఇలా అంటుంటే అది కదులుతుంది కొంచెం. పోస్తూనే ఉన్నాను. కానీ కింద గూడా చూడండి మీరు కనబడుతుందా అండి? డస్ట్ వస్తూనే ఉంది. నేను డబుల్ ఫిల్టర్ చేసినా గానీ డస్ట్ అనేది వస్తుంది. మరి ఈ డస్ట్ పోతదా? పోదా? అనేది ఒక 1 ఆర్ 2 డేస్ అలా పెట్టి చూద్దాము. చూసిన తర్వాత పోతేనేమో మన లక్. లేదు అంటే మాత్రం ఇంకా అంత డస్ట్ ఉన్నదైతే తినలేము గదండీ! ఇది ప్యూరిఫై చేస్తదా? చేయదా? అనేది గూడా చూడాలి గదా!
చూద్దాం మరి. నేనైతే మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇట్లా ఒక రోజు అలా పక్కన పెట్టేసి చూద్దామండి మరి ఎట్లా ఉంటుందో ఏందో. నేనైతే ఎప్పుడు తీయలేదు కాబట్టి నాకు కూడా అంతగా తెలియదు తేనె గురించి. తేనె గురించి అంటే గుర్తొచ్చిందండి ఒకటి. మా నాన్న అనేవాళ్ళు ఏమని అంటే, పుట్టెడు తేనెలో ఒక నీటి బొట్టు వేస్తే తేనె మొత్తం పాడవుతుంది అని చెప్పేది. అది నిజమట అండి. నేనైతే ఎప్పుడు చూడలేదు టెస్ట్ చేసి. కాకపోతే మా నాన్న అనేవాడు, పుట్టెడు తేనెలో ఒక్క నీటి చుక్క వేస్తే తేనె అంతా పాడైపోతుంది అని చెప్తుండేది. ఒకసారి ట్రై చేసి చూడాలి కొంచెం తేనె తీసుకొని. ఇది ఇప్పుడు అసలే ఇది నాకు దొరికిన బంగారం కాబట్టి ఇక్కడ ఏమి ఎక్స్పెరిమెంట్లు చేయను. కొంచెం ఒక స్పూన్ తీసుకొని ట్రై చేసి చూస్తాను అది నిజమా కాదా అనేది. మీకు తెలిసి ఉంటే చెప్పండి కామెంట్లో. తేనె మాత్రం నాకు ఒక బాటిల్కి అయితే వచ్చిందండి. దీంట్లో మరి వేస్టేజ్ ఎంత పోతుంది అనేది అయితే చూడాలి ఇంకా. చాలా మురికిగా కూడా అనిపిస్తుందండి. మరి ఇది క్లీన్ అవుతుందా అవ్వదా అనేది వెయిట్ చేసి చూడాలి. దీన్ని కొంచెం అటు ఇటు అంటుంటే కొంచెం కిందకి ఇంకా దిగుతుంది. మెల్లగా జారుతుంది అందులో నుంచి, ఫాస్ట్గా రావట్లేదు. నిజంగా ఎన్ని స్వీట్లు తిన్నా కానీ స్వీట్ తినే క్రేవింగ్స్ అయితే పోవండి. తేనె నిజంగా ఒరిజినల్ తేనె తింటే మాత్రం నిజంగా అసలు అది మాటల్లో చెప్పలేము. అంత బాగుంది నిజంగా తేనె అయితే. నేను ఒరిజినల్గా తినడం ఈ మధ్య కాలంలో ఇదే ఈరోజే అనుకుంటా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం మా నాన్న తెచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడే తింటున్నా నేను అంత ఒరిజినల్ తేనె. మామూలుగా షాప్లలోది ఏదో కొంచెం బెల్లం తిన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది ఒరిజినల్ తేనె తిన్న తర్వాత దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది మాత్రం నాకు అర్థమైందండి ఇప్పుడు. చూసారా ఇంత వచ్చింది కదా. ఇప్పుడు 2 డేస్ తర్వాత నేను ఇప్పుడు ఈ బాటిల్ని తీసుకొచ్చాను. ఇందులో నాకు ఒక గమ్మత్ అనిపించిందండి. ఏదైతే ఆ మురికి డస్ట్ ఉంది కదా, నేను కిందకి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అది పైకి వచ్చిందండి. నాకు అదే విచిత్రంగా అనిపించింది. తేనె ఎంత ప్యూరిఫై చేసింది చూడండి. ఆ మురికిని మొత్తం ఎంత బాగా క్లీన్గా తీసుకొచ్చి పైన పెట్టేసింది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. దిగ్గు చూసారా ఎంత ప్యూర్గా ఉందండి. కింద చూడండి. చాలా బాగా వచ్చింది. ఎంత క్లీన్‌గా అసలు పైన అంతా మురికినంతా అలా తీసుకొచ్చి ఆ పైన పెట్టేసింది. నేనేమనుకున్నా అంటే కింద అడుగుకెళ్ళిపోతదేమో ఆ మురికంతా, తేనె అంతా పైన పేరుకుంటదేమో అనుకున్నా. తీరా మూత తీసి చూస్తే నాకు ఒక విచిత్రంగా అనిపించిందండి. గమ్మత్తుగా అనిపించింది. అంత ప్యూరిఫైయర్ చేసింది చూడండి. ఇప్పుడు ఈ డస్ట్‌నంతా తీసేసి ఎంత నీట్‌గా ఉందో చూద్దాం మళ్ళీ. క్లియర్‌గా తీసేద్దాం ఇంకా. ఒక స్పూన్ తోటి, స్పూన్ కూడా అండి తడి లేకుండా చూసుకొని తీయాలి. ఏ మాత్రం తడి ఉన్నా ఇందాక చెప్పాను కదా మా నాన్న చెప్పింది అది జరిగిపోతుంది. అందుకనే స్పూన్కి తడి లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎంత మురికిగా ఉందో. ఆ మురికినంతా ఎంత బాగా క్లీన్ చేసుకుంటూ పైకి తీసుకొచ్చి పెట్టిందండి. అందుకే తేనెలో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి తేనెకు. అందుకే మన ఆరోగ్యానికి కూడా అంత మంచి చేస్తుంది తేనె. మనకు బాడీలో ఉన్న మలినాలను కూడా ఇలా తీసి పడేస్తుంది అనుకుంటా అండి తేనె. అందుకే చూడండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడైతే మంచిగా క్లీన్ అయిపోయింది తేనె. ఇదిగో చూడండి. ఇదంతా వేస్ట్ అండి. ఇంకా ఇది మొత్తం ఏంటంటే అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు ఇది వేస్టేజ్ అన్నట్టు. ఇప్పుడు తేనె మాత్రం నీట్గా అయిపోయింది చూడండి ఒకసారి. ఆ పైన ఉన్న చెత్తనంతా తీసేసినాక ఇప్పుడు క్లీన్గా మంచిగా నీట్గా అయిపోయింది. బా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి మీ అందరికీ.
అయితే నేను ఇప్పుడు ఏదైతే తేనెను తీసానో, అది తీసిన తర్వాత ఆ పిప్పి ఉంటుంది గదా! దాన్ని పడేద్దాం అనుకున్నా అండి నేను. అయితే ఒక పెద్దావిడ జెప్పింది, "అది పడేయొద్దు. దానివల్ల చాలా ఉపయోగాలున్నాయని" చెప్పింది. అవి ఏంటి అంటే, ఒకటి ఇది ఎండిన తర్వాత మన ఇంట్లో పొగలాగా యూజ్ జే ధూపంలాగా యేసుకుంటే, ఇంటికి ఉన్న నెగెటివ్ వీటిని తీసేస్తుందట అండి. పాజిటివ్‌నెస్‌ని తీసుకొస్తుందట. ఇంకొకటి ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ ఈ ధూపం వేసుకుంటే ఇంటికి చాలా మంచిదటండి. ఇంకో ఇంకొకటి ఏంటి అంటే, ఇది మన ఎనకట హ్మ్, ఆడవాళ్ళు పుస్తెలకి తాళిబొట్లు వెనకాల తాళిబొట్టు చుట్టబోకుండా అట్లనే గట్టిగా ఉండాలని లక్క తయారు జేసి, లక్క ఎనక భాగంలో పెట్టేవాళ్ళట. అదే ఇదంట అండి. నాకు తెలీదు. లక్క అంటే నేనది వేరేలాగా తయారు జేస్తారేమో అనుకున్నాను. కాదట అండి. ఇదే అంట. అందుకే దీన్ని పారేయొద్దమ్మా! అది బంగారం. అది నీకెక్కడ దొరుకుతది అని జెప్తుంది. అందుకే నేను పడేయలేదండి. జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇది ఎండిన తర్వాత ఇంట్లో ధూపం ఎయ్యాలట. అది చాలా మంచిదట ఇంటికి. ఇది ఇదైతే మీకు గూడా నచ్చిందనుకుంటున్నా. నచ్చితే